పెద్దయ్య దేవుని గుట్ట ఇది ఎక్కడో కాదండి, మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని దండకారణ్యంలో ఉంటుంది. చాలా చక్కని అడవి ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీడియో చాలా అడ్వెంచర్గా ఉంటుంది. అందరూ పూర్తిగా చూడాలని, దేవుడు వచ్చిన వ్యక్తి ఎక్కే గుట్ట ఇదే, పైకి చూసి లైక్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మా ఊరిలో నుంచి స్టార్ట్ అవుదాం. మా ఊరిలో నుంచి సుప్రో వెహికల్ తీసుకొని రైతులమందరం వెళ్తున్నాం. మా ఊరు పేరు వచ్చేసి తర్లాపాడు, నిర్మల్ డిస్టిక్, ఖానాపూర్ మండలంలోనిది మా ఊరు. చలో వెళ్దాం పదండి. వెళ్ళే మార్గంలో మరి ఎన్నెన్నో చూసుకుంటూ వెళ్దాం. ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ట్రిప్. సర్పంచ్ సాబ్ వెనకకేనా పిల్లగా గట్ల మరి వెనక షిఫ్ట్ అయినా టిఫిన్ చేద్దామని జన్నారంలో ఆగాము. రోడ్ సైడ్ టిఫిన్ ఏమున్నాయో అన్నీ ఉన్నాయి. దోశ వేయించుకునే బెటర్, పూరి అయితే అరగదు. ఆయిల్ బాగా. సర్పంచ్ సాబ్ దోశ ఇడ్లీ పూరి నువ్వే వేసిస్తావా? వేసింది తింటాడు. అదుకోని చట్నీ లడ్డు బోసున్నారు సార్, 3,000 అరా సార్. చలో తిని మళ్ళీ బయలుదేరినాము. ఈ జన్నారం బస్ స్టాండు. అప్పుడు అదే కడుతుండ తిన్నా లేదా గిట్టిగా దోశ మంచిగా లేదు. మంచిగా మంచిదా అక్కడ ఫీల్ కదా మళ్ళీ హోటల్ ముంగట అట్లా తినచ్చు నాకు ఇట్లా మరి మా దగ్గర రావద్దా మేము మంచిగా వడ మంచిగా ఉండే కడక్ కడక్ కూడా మంచిగా ఉండే. మళ్ళా కట్టెల కోసం ఆగాల్సి వచ్చింది. వంట కట్టెలు కావాలి కదా. చిన్న చిన్న గిరు ఏం కాదు, మోసుకోవైతే కూడా అలక ఉంటుంది. ఎండిన ఎండిన సర్పంచ్ సాబ్ ఎడ వాళ్ళు కొట్టుకున్నావు మోకాలు జంగాలకు పోయి కట్టెలకు అంటే మొక్కలు వాళ్ళు కొట్టుకొని వచ్చినావా? ఏ స్టాండ్ మంచిగా ఉంది, ఎయిర్ సెంటర్ అదే అవుతుంది. సామాన్ ఉంది అటు ఇటు. ఇవి అట్టినే బర్రమని బుర్రమాటాయి. గడ ఇంకొకటి నాగి దొడ్డి 2-3 తీసుకుంటాయి చాలు. కానీ సన్న సన్న ఉన్నాయి, అవి పచ్చి ఉన్నాయి. ఏడన్నా ఎండినే కాదు తీసుకుందాం. ఏ సర్పంచ్ సాబ్ ఎక్కు
అరే ఎక్కువ ఎక్కితే ఫోటో తీసుకుంటాం. అయిపోదు ఎల్లో ఎల్ల ఎల్ల దండపల్లి ఊర్లో నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ అంబేద్కర్ విగ్రహం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని పెద్దయ్య దేవుని గుట్టకు వెళ్ళవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే స్ట్రేటు మట్టి రోడ్ వస్తుంది, కొద్దిగా డాంబర్ రోడ్ కూడా తగులుతుంది. వెళ్తూ ఉన్న కొద్ది తవ్వ దొరుకుతూనే ఉంటుంది. ఉయ్యాలు అట్టుంది మొత్తం మట్టి రోడ్డు. రోడ్ ఇదేనా? రోడ్డు తప్పిర్రా? బాగా పెద్ద మరి బాగా దారినిస్తుంది, బాగా పెద్ద ఉంది బాగు. అత్తరపడి రోడ్ అటు గత మధ్య వచ్చుకుంటున్నావు. రోడ్లు కొంచెం డీసీఎంలు పోయినట్టున్నాయిగా. ఇదే పొద్దుల వర్షం పడుతుంది, ఇంకా బాగుంది. మళ్ళీ ఇదంతా నల్లదే కదా, చిత్తగా ఉంటుంది. అందరం దిగిన ఒక్క లోపలికి వెళ్ళిపోతే అని దెబ్బ కలగని ఆయన చలో వచ్చినాం, పెద్ద ఎక్కడికి రీచ్ అయినాం. ఇలా మంది బాగాలేరు. ఒక ట్రాక్టరు, ఒక బ్రిజా, ఒక తవేరా, ఒక మ్యాజిక్, ఒక ఆటో, 4-5 ఉన్నాయి. జలపాతం సౌండ్ ఉన్నట్టున్నది లోపల. చలో నడు నడు. గుట్టపైకి వెళ్ళే మార్గం ఇగో ఇక్కడికి వెళ్ళే ఎంట్రన్స్. ఇదే గుట్టపైకి వెళ్ళే మార్గం. ఈడికెళ్ళి ఉంటుంది ఇక అసలు కథ. పొగలు కక్కుకుంటే ఎక్కాల గుట్ట. ఇక అసలు పోసుడే గిట్టుంటుంది పెద్ద గుట్ట ఎక్కుడు పరిస్థితి. మొత్తం రాళ్ళు రప్పలలో ఎక్కుకుంటూ పోవాలా పైదాకా. మినిమం 1.5 కిలోమీటర్ ఉండవచ్చు పైకి ఎక్కాలంటే. 2 కిలోమీటర్లు ఉంటుంది మరి.
వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి పార్ట్ 2 పెడదాం అనుకుంటున్నా. పార్ట్ 2 కావాలి అనుకునేవారు కామెంట్ బాక్స్లో పార్ట్ 2 కావాలని కామెంట్ చేయండి. ఇక్కడ నుండి వీడియో ఇంకా అడ్వెంచర్గా ఉండబోతుంది.